షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలో నేనతనికి తోడైయుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. దేవుడు కోరుకుంటున్నది ఇదే. అతడు లేదా ఆ వ్యక్తి బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయముగా దేవునికి మొరపెట్టాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా మొరపెట్టినప్పుడు నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఏమాత్రము ఆలస్యము చేయక వారికి సమాధానాన్ని, నెమ్మదిని పంపిస్తాను. విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు అని ఆయనే స్వయంగా చెబుతూ ఉన్నాడు. చాలామందికి ఒక అపోహ, నేను ప్రార్థన చేస్తే దేవునికి వినిపిస్తుందో లేదో, వింటాడో లేదో, కాబట్టి వెళ్ళి అక్కడ ఉన్న పాస్టర్కి చెబుదాం, ఆయన ప్రార్థన చేస్తే లేదా సంఘమందరూ నా కొరకు ప్రార్థన చేస్తే నా సమస్య తీరుతుంది, నాకు ఉత్తరము ఆయన పంపిస్తాడు అని. అయితే దేవుడు కోరుకుంటున్నది నీతో స్వయంగా సంబంధం కలిగి ఉండాలి. ఆయన నీ కొరకు కూడా రక్తము కార్చాడు. నీవు ఆయన బల్లలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆయన రక్త సంబంధివి అవుతున్నావు. క్రీస్తు సహోదరుడివి, దేవాది దేవుని కుమారుడివి అవుతున్నావు. తన కుమారునితో దేవుడు స్వయంగా సత్సంబంధం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాడు. నీవు ఆ సంబంధాన్ని బలపరచగలిగినట్లయితే ఆయన నీకు ఉత్తరమిస్తాను అని చెబుతున్నాడు. సంఘము ప్రార్థించటం ఆశీర్వాదకరమే, కానీ నువ్వు స్వయంగా ఆయనతో సంబంధం కలిగి ఉండటం ఇంకా ఘనమైన ఆశీర్వాదం. ఒకరు చెప్పేదానికన్నా నీకు నువ్వుగా పొందే ఆ అనుభూతి వర్ణింప సఖ్యము కానిది. ఆ ధైర్యాన్ని ఏ మానవుడు ఇవ్వలేడు. అప్పుడు నీవు ఆ కొంచెము శ్రమలో కూడా, ఆ కొంచెము కాలపు శ్రమలో కూడా దేవుడు నీకు తోడున్నాడు అని గుర్తించగలిగి ఆ ధైర్యముతో అడుగులు ముందుకు వేయగలుగుతావు. ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా ప్రశాంతముగా నిద్రపోగలుగుతావు, ఆరోగ్యంగా ఉండగలుగుతావు, నెమ్మది కలిగి ఉండగలుగుతావు. నిన్ను ప్రశ్నిస్తున్న వాళ్ళకి ధైర్యము కలిగి సమాధానము చెప్పగలుగుతావు. ఆ సమాధానాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. ఎందుకు అంటే ఆయన చెబుతున్నాడు, అతనిని నేను విడిపించి గొప్ప చేస్తాను. ఎవరైతే దేవునితో సత్సంబంధము కలిగి ఉంటారో అటువంటి వారిని ఆయన విడిచిపెట్టడు. వారిని ప్రతి శ్రమలో నుండి విడిపించి వారిని ఉన్నతముగా నిలబెడతాడు. ఎందుకంటే ఏ తండ్రి అయినా తన కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆశపడతాడు. కాబట్టి ఆయన నీకు కేవలము రూపును మాత్రమే కాదు, ఊపిరిని మాత్రమే కాదు, స్వయంగా తన సొంత కుమారుని కూడా నీ కొరకు అప్పగించాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమ కన్నా ఆయన ప్రేమ బహుఘనమైంది. ఆయన చేతల్లోనే అది చూపించాడు. అలాంటప్పుడు దానిని నువ్వు నమ్మి నీవు ఆయనతో ఆ సంబంధాన్ని బలపరచుకుంటే, ఆయనకు మొరపెట్టడం నేర్చుకుంటే, ఆయనతో మాట్లాడటం నేర్చుకుంటే, ఆయనతో స్నేహం చేయటం నేర్చుకుంటే ఆయన కూడా నీతో స్నేహము చేస్తాడు, నీతో మాట్లాడతాడు. నీవు కలిగి ఉన్న ప్రతి సమస్యకు మనుష్యుడు జవాబు ఇవ్వలేడేమో, కానీ ఆయన సమాధానం ఇవ్వగలడు. కాబట్టి ఈరోజే ఎదుటివారిని ప్రార్థించండి అని అడిగే కన్నా నీకు నువ్వుగా ఆయన సన్నిధికి వెళితే ఎంత ఆశీర్వాదం.
ఎంత ఉన్నతమైన స్థితి నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఎంత సంతోషముతో, నమ్మకముతో, ధైర్యముతో అడుగులు ముందుకు వేయగలుగుతావు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న ఈ నీ ప్రియకుమారులు ఈ వాక్యాన్ని విని గ్రహించి ఆ ప్రకారము నీతో సత్సంబంధము కలిగి ఉండునట్లు, వారు ఏ సమస్యలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నప్పటికీ వాటన్నింటిలో నువ్వు వారికి తోడై ఉన్నావని, ఆ ప్రతి సమస్యలో వారు నేర్చుకోవలసింది త్వరగా నేర్చుకొని వాటన్నింటిలో నుంచి త్వరగా బయటపడగలుగుటకు కృప చూపిస్తున్నావని, ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెడుతున్నావని నమ్మి నీ వైపు చూచి నీ సన్నిధిలో నిలుచున్నట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది.